హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెండెంట్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వాట్ ఆర్ ద న్యూ అరైవల్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ వచ్చేసి కుందన్లో జడావు వర్క్ కేటగిరీలో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ సైజ్ స్టర్ట్స్. మీకు క్వాలిటీ ఆఫ్ ద కుందన్ అయితే చాలా చాలా నీట్గా వచ్చేస్తుంది. యాజ్ యూజువల్గా దిస్ ఈజ్ ఎ గోల్డ్ కాపీ అని చెప్పొచ్చు. అండ్ బ్యాకర్ పార్ట్ వచ్చేసి మీకు ఇలా స్క్రూ వచ్చేస్తుంది విత్ ఎ బ్యాక్ హుక్ సపోర్ట్ వస్తుంది అన్నమాట. సో ఇలా సపోర్టింగ్గా హుక్స్ ఉంటే ఏంటంటే మంచిగా నిలబడిపోతాయి, చెవులకు పెట్టేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది. అండ్ సైజ్ కాస్త పెద్దగా అటు ఇటు అయినా కూడా మనకి ముందుకు అది పడకుండా ఇది సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంది, చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా. సో గ్రీన్ ఆర్ రూబీ కాంబినేషన్లో ఉన్న ఇలాంటి జడా వర్క్ మీ సెట్స్ కావచ్చు, నక్షీ వర్క్లో ఉన్న సెట్స్ కావచ్చు, అలా వేటి మీదకైనా పేరప్ చేసేసుకోవచ్చు. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్, స్టోన్ ఫిట్టింగ్, క్వాలిటీ, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750, దట్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. The next, this is one more beautiful collection. This is also in kundan. Again పీకాక్ వచ్చేస్తుంది మీకు, రూబీ అన్కట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చేస్తుంది. ఆల్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ కుందన్ స్టోన్స్. మీకు ఇది పట్టుకుంటేనే అర్థమవుతుంది దీని క్వాలిటీ ఎంత జెంటిల్గా, ఎంత స్మూత్గా, నీట్గా ఉంది అనేది. అగైన్ దీన్ని కూడా క్లిప్ మోడ్లో వచ్చేసింది, మందంగా వచ్చేస్తుంది అనమాట. ఎలాంటి ఇయర్స్కైనా అంటే క్లిప్ ఉంది కాబట్టి కాస్త ఇయర్ రింగ్స్ ఆ చెవి కాస్త పల్చగా ఉన్నా కూడా ఇది హోల్డ్ చేసేస్తుంది. మందంగా ఉంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు, బాగుంటుంది. ఇటు కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా షాప్లోకి వచ్చిన, చెవులు చాలా పల్చగా ఉన్నాయండి, ముందుకు పడిపోతుంది. అలాంటివన్నీ అవాయిడ్ చేయడానికే ఈ క్లిప్ హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ లుక్ వైజ్గా ఎలా ఉంటుందంటే కాస్త మందంగా గోల్డ్ పెట్టేసి చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎలాంటి లాంగ్ సెట్స్ మీదకైనా లేదంటే ఇంకా వెయిట్ మీదకైనా మనం దీంతో పేరప్ చేసేసుకోవచ్చు. చాలా చాలా చక్కగా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ అగైన్ కుందన్లో స్టడ్స్. అగైన్ రూబీ గ్రీన్ అండ్ అన్కట్లో వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా పర్ల్లో వచ్చేస్తుంది అనమాట. మీకు ఇలా స్క్రూ వచ్చేస్తుంది బ్యాకర్ పార్ట్ అంతా కూడా. కంప్లీట్గా రూబీ అన్కట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. అవుట్లైన్ అంతా కూడా పర్ల్లో వచ్చేస్తుంది. అవుటర్ అంతా కూడా ఇలా పర్ల్ వచ్చేస్తుంది. రూబీ గ్రీన్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ రియలీ ఫెంటాస్టిక్. మిడిల్ పోర్షన్లో వచ్చేస్తుంది కాబట్టి సెట్ అయిపోతుంది దాదాపుగా అందరికీ కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1290. అండ్ ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్. Okay, then this is one more beautiful collections. This is కంప్లీట్గా జడా వర్క్లో అన్కట్ కుందన్ వచ్చేస్తుంది రూబీ. అండ్ కిందికి వచ్చేసి గ్రీన్ డ్రాప్స్ వస్తాయి. చాలా చాలా చక్కగా ఉంటుంది. కొన్ని కుందన్ సెట్స్ ఉంటాయి కదా, లాంగ్ సెట్స్, వాటి మీదకి మీరు హ్యాపీగా పేరప్ చేయొచ్చు. అండ్ మొత్తం ఇక్కడంతా కూడా అన్కట్ అండ్ రూబీ
సెట్స్తో కవర్ అయిపోయింది కాబట్టి కాస్ట్లీ సెట్స్ మీది కావచ్చు, లేదంటే ఇంకా అన్కట్ కేటగిరీ ఆఫ్ ఎలాంటి లాంగ్ సెట్స్ మీది కావచ్చు, ఎలాంటి వాటి మీదకైనా సెట్ చేసేసుకోవచ్చు. అసలు హారాలతో సంబంధం లేకుండా, అంటే నెక్లెస్లు వాటితో సంబంధం లేకుండా ఏంటంటే కాస్త ఫ్యాషనబుల్గా ఉండే బ్లౌజ్ నెక్ ఏది వేసేసుకున్నా కూడా ఇయర్ రింగ్స్తో మనం చక్కగా హైలైట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. శారీ మ్యాచింగ్ అలా చూసేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. కాస్త హై నెక్ బ్లౌజెస్కి వేటి మీదకైనా ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. ప్రాపర్గా చెప్పాలి అంటే ఇయర్ రింగ్స్ ఒక 6-7 పేర్స్ పెట్టేసుకోండి. కుందన్లో కానీ ఇంకేవైనా సరే స్టడ్స్ అలా పెట్టేసుకుంటే రకరకాల సెట్స్కి మనం పేరప్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే కొన్ని హ్యాండ్మేడ్ జ్యువెలరీకి ఇయర్ రింగ్స్ రావు. సో అలాంటప్పుడు వీటితో పేరప్ చేసేసుకుంటే కనుక చక్కగా ఉంటుంది. 1750 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, the next is this is one more beautiful studs collection. ఇదంతా కూడా మింట్ గ్రీన్లో వచ్చేస్తుంది. మీకు మధ్యలో అంతా కూడా సీజెడ్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలాగా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా నీట్గా ఉంటుంది. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ మింట్ గ్రీన్ బీడ్స్ మీది కావచ్చు, ఆ శారీస్ మీది కావచ్చు, చక్కగా పేరప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి స్టోన్ క్వాలిటీ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉంది అని. ఇట్ ఈస్ రియలీ రియలీ మోర్ బ్యూటిఫుల్. ఓన్లీ ఇయర్ రింగ్స్తో కూడా చక్కగా హైలైట్ చేయొచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ కుందన్స్. 3 స్టెప్ వస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఇంత లాంగ్ వద్దు అనుకుంటే కనుక కింద ఒక స్టెప్ కూడా కట్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా రూబీలో వచ్చేసింది దిస్ వన్. పర్ల్ వచ్చేసింది, కింద అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది విత్ గోల్డ్ పాలిషింగ్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 490. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ నాట్ టూ లాంగ్, అలా అని కాదు, టూ షార్ట్ కాదు. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉన్నాయి, కాస్త పొడవుగా ఉంటాయి. 2 ఫింగర్స్ చూసేసుకోండి. ఇంత పొడవుగా పెట్టుకొని ఉంటాను అనుకుంటే తీసేసుకోండి. లేదు ఇది కూడా చాలా పొడవండి నాకు అంటే దెన్ బెటర్ టు కట్ ఇట్ ఆఫ్ ఆర్ ఎల్స్ లీవ్ ఇట్, అంతే. బట్ లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ స్క్రూ కూడా ఇలా వచ్చేసరికి ఏంటంటే రియలిస్టిక్గా ఉంది. కుందన్లో చాలా చాలా వస్తూ ఉంటాయి కదా, మనం బ్లాక్ బీడ్స్లలో కుందన్ వర్క్ ఇస్తూ ఉంటాము. అలా వెయిట్ మీదకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది చాలా. $490 is the price. The next is this is one more beautiful collection. ఇక్కడ వచ్చేసి సింపుల్గా వచ్చేసింది. కార్వింగ్ అనేది న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంది. ఇక్కడ చూసేసుకోవచ్చు మీరు ఎంత నీట్గా, ఎంత ఎంబోస్డ్గా ఉంది వర్క్ అనేది. రియలీ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు వర్క్ అని చెప్పొచ్చు నిజంగా. అంటే గోల్డ్తో పోటీ పడేలాగా ఉందంటే ఎస్, గోల్డ్తో పోటీ పడేలానే ఉందండి వర్క్ అనేది. అంత బాగుంది. కొన్నిసార్లు అయితే మెస్మరైజ్ అనిపిస్తుంది. అంత నీట్ డిస్క్రిప్షన్ అనమాట. నిజంగా ఇంత నీట్గా ఉన్నప్పుడు ఓవర్ బడ్జెట్లో ఉంది, మనం క్యారీ ఫార్వర్డ్ చేయలేము అన్నట్టు కాదు. అన్నీ కూడా సింపుల్, మన అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్. 690 ఈజ్ అ ప్రైస్. మధ్యలో చూస్తున్నారా, ఇదంతా కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్, రూబీ. అండ్ ఇదంతా అవుటర్ అంతా కార్వింగ్.
మీకు ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ మోర్. మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసి పర్ల్ కోరల్ వచ్చేస్తుంది. ఒకవేళ కోరల్ వద్దు నాకు ఏం లేదు అనుకుంటే కోరల్ కట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఓన్లీ గ్రీన్ పర్ల్ ఉంటుంది. అలా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ ప్యాటర్న్ నచ్చింది, కింద కోరల్ వద్దు అనుకుంటే కోరల్ కట్ చేసి ఇవ్వమని చెప్పేసి నేను కట్ చేసి ఇస్తాను. అప్పుడు గ్రీన్ పర్ల్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడేమో రూబీ స్టోన్కి పర్ల్ గ్రీన్ వచ్చేసింది, ఇక్కడ గ్రీన్ స్టోన్కి పర్ల్ కోరల్ వచ్చేసింది అనమాట. Okay, both are very elegant. And this is one more elegant collection, very elegant collection. Complete ga moissanite వచ్చేస్తుంది with more and more beautiful. అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. చాంబాల్స్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఓవర్ బిగ్ సైజ్ అయితే లేవు, మీడియం సైజ్ అని చెప్పొచ్చు. అంత కూడా పెట్టుకోవచ్చండి. కొంచెం పెద్ద సైజుగా పెట్టుకునే అలవాటు వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇట్ కవర్డ్ 2 ఫింగర్స్. పైన కూడా మరి చిన్నగా రాలేదు కమ్మ అనేది, కొంచెం మీడియంగానే వచ్చేసింది కాబట్టి సెట్ అయిపోతుంది. ఎక్కువ ఉగులాటలు అలా కాకుండా మీడియంగా కాస్త చాంబాల్స్ పెట్టుకునే వాళ్ళందరూ ఇది ట్రై చేయొచ్చు. మొజనైట్లో కుందన్ వచ్చేసింది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. లైట్ వెయిట్గా ఉంది. ఫస్ట్ అండ్ మోర్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉంది. అండ్ కింద స్టోన్ వచ్చేసి పర్ల్ అండ్ పర్పుల్ వచ్చేస్తుంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇందులో మీకు 2 కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. సేమ్ కింద బీడ్ వచ్చేసి మళ్ళీ రూబీలో వచ్చేసింది. యూ కెన్ సీ కుందన్లో ఇక్కడంతా కూడా సేమ్ స్టోన్ వర్క్. కిందికి వచ్చేసరికి ఏంటంటే పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్. దీస్ 2 ఆర్ అవైలబుల్. ఓన్లీ బీడ్ మారుతుంది, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. జనరల్గా ఏంటంటే లైక్ బీడ్స్ కలెక్షన్లో సైడ్ మాప్స్ వస్తూ ఉంటాయి విక్టోరియన్ మాప్స్కి. అలా రూబీ కానీ పర్పుల్ అలా ఏదైనా ఉంటే కనుక పేరప్ చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్స్, లైట్ వెయిట్గా ఉన్నాయి. ద నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక చిన్న బుల్లి ఇయరింగ్, నక్షి వర్క్ వచ్చేసింది. అండ్ లోపలంతా కూడా కృష్ణయ్య రూప్ వచ్చేసింది అనమాట, చిన్ని కృష్ణయ్య రూప్. అవుటర్ అంతా కూడా స్మాల్ సైజ్ ఆఫ్ రూబీ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా ఈ ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ ఇదంతా అవుటర్ అంతా కూడా కెంపు స్టోన్, మిడిల్ వచ్చేసి అంతా కూడా నక్షిలో పాలిషింగ్ వచ్చేస్తుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 390. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గోల్డ్ పాలిష్ చాంబాల్. నేను లాస్ట్ వీక్ చూపించాను అనుకుంటాను. దిస్ మళ్ళీ ఒక 10 పీసెస్ వరకు అయితే రీస్టాక్ అయ్యాయి. కావాలనుకునే వాళ్ళు తీసేసుకోండి. అండ్ క్వాలిటీ అయితే ఇది చాలా బాగుందండి. నేను మీకు అదే రోజు చెప్పాను వీడియోలో కూడా, చాలా బాగుందండి, తీసేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ దిస్ ఈజ్ నాట్ టూ మచ్ ఆఫ్ బిగ్ సైజ్ అని కాదు, మీడియం సైజ్ అని చెప్పొచ్చు. కొంచెం పెద్దగా పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ట్రై చేయొచ్చు. ఇదిగో స్క్రూ, బ్యాక్ స్క్రూ వచ్చేసి చాలా బాగా వచ్చేసింది. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అనమాట. గోల్డ్లో చాంబాల్స్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఇది కొనుక్కోవచ్చు. నన్ను నమ్మండి, గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్ సెట్స్కి అయినా సెటప్ చేసేసుకోవచ్చు. పర్టికులర్గా ఈ సెట్ మీదకి అయితేనే బాగుంటుందని ఏం లేదు. కాస్త అన్కట్ రూబీ కాంబినేషన్లో గోల్డ్ వర్క్ ఎక్కువ వచ్చిన ఎలాంటి సెట్స్ మీదకైనా ఇది సెటప్ చేసేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ రియల్ గోల్డ్లో ఉన్న సెట్ గోల్డ్ పాలిషింగ్లో ఉండాలి, అప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది.
లేదు క్యాజువల్గా పెడతామంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే చంద్రహారం అలా వేస్తాం అనుకోండి, అది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది, ఇది మోడర్న్గా ఉంటుంది. అప్పుడు రెండు సెట్ చేయండి, సూపర్గా ఉంటుంది. చిన్న చిన్న సైడ్ మాప్స్ వచ్చేసి అలా డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాంటి వాటికి వేటి మీదకైనా మనం పేరప్ చేయొచ్చు, బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, then again we are back with this beautiful and wonderful collection. లాస్ట్ వీక్ అంతకుముందుకు చూపించాను అనుకుంటాను. సేమ్ నౌ గాట్ రీస్టాక్డ్. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే సైజు స్మాల్గా ఉంది కాబట్టి అందరికీ చాలా నచ్చుతుంది, విపరీతంగా నచ్చుతుంది. స్మాల్ సైజులో ఉంది, నీట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది మకర కుందనాలు. అందుకని అందరం ఇష్టపడుతున్నాము. అసలు మాకు షాప్లోనైతే విపరీతమైన సేల్ ఉంది. ఇది వస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా. వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. పాలిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంది, లైట్ వెయిట్గా ఉంది, చిన్నగా ఉంది. మనం పిల్లలకైనా పెట్టేసుకోవచ్చు, మనమైనా పెట్టేసుకోవచ్చు, ఇంకేం కావాలి చెప్పండి. అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఏముంది ఆలోచించకపోవడానికి, దెర్ ఇస్ నో అదర్. పర్ల్ అండ్ రూబీ కాంబినేషన్లో వచ్చేసింది, చాలా బాగుంది. పిల్లలకైతే అద్భుతంగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ విల్ గో సమ్ పెండెంట్స్ కలెక్షన్ చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా ఎలా వచ్చేసింది అంటే గోల్డ్ పాలిషింగ్లోనే వచ్చేసింది. గ్రీన్ అండ్ కోరల్ వచ్చేసింది అనమాట. కింద అంతా కూడా కాజు వర్క్ వచ్చేస్తుంది. పెండెంట్ సైజ్ చిన్నగానే ఉంటుంది కానీ చాలా క్యూట్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే కాసు పెండెంట్లో వచ్చేసి డిస్క్రిప్షన్ ఇంత నీట్గా ఉండి ఇంత సింపుల్ బడ్జెట్లో అంటే ఇది ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. మామూలు కాసులలో చాలా వస్తాయి, బట్ కాసులలో ఓన్లీ పెండెంట్స్ విత్ ఇలా రియలిస్టిక్ స్టోన్ ఇంత స్మాల్ సైజులో ఇంత నీట్గా అంటే కొంచెం రేర్గానే దొరుకుతుంది. 790 ఇస్ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ దిస్ ఈస్ వన్ మోర్ రామ్ పరివార్ పెండెంట్. దిస్ ఈస్ చుట్టూ అంతా కూడా అన్కట్ స్టోన్స్ వస్తాయి, మధ్యలో అంతా కూడా గేరు పాలిషింగ్లో వచ్చేస్తుంది, కిందికి అన్నీ కూడా గోల్డ్ డ్రాప్స్ వచ్చేస్తాయి. ఇది ఇలా వేసేసుకోవచ్చు. కాస్త పెద్దగానే ఉంటుందండి. మామూలుగానైతే 6 mm పర్ల్ అయితే ఈజీగా పడుతుంది. ఇంకా బేస్డ్ ఆన్ దట్ మీరు ఎస్టిమేట్ చేసేసుకోవచ్చు. మరీ స్మాల్ ఏం కాదు, మీడియం ఉంటుంది. మరీ బిగ్ సైజ్ ఆఫ్ 8 mm పర్ల్స్ అలా అయితే పట్టవు అనుకుంటున్నాను. 6 mm అయితే ఈజీగా పడుతుందండి. మామూలుగా ఆనెక్స్ అయితే 3 లైన్స్ పడతాయి, ఇక స్పిన్నల్స్ అయితే 10 లైన్లు 15 లైన్లు కూడా పడతాయి. పెద్దగానే ఉంది, మరి చిన్నగా ఏం లేదు. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పెండెంట్. మిడిల్ స్టోన్ అంతా కూడా పర్పుల్లో వచ్చేస్తుంది, అవుటర్ అంతా కూడా పీకాక్స్, కింద అంతా కూడా మొజనైట్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఇలా వచ్చేస్తుంది, పర్ల్ అండ్ పర్పుల్ స్టోన్. దిస్ ఈజ్ ఇదిగోండి మీడియంగా ఉంటుంది, బ్యాక్ మరీ చిన్నగా ఉండదు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 890. దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. షేప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్. బ్యాకర్ పార్ట్ వచ్చేసి మరీ చిన్నగా ఏం లేదండి, కొంచెం పెద్దగానే ఉంది. సింగిల్ లైన్ పర్ల్స్, ఆనెక్స్ అయితే ఒక 3 లైన్స్ పడతాయి. 6 mm పర్ల్ ఈజీగా పడుతుంది. రూబీ గ్రీన్ పోటా స్టోన్ వచ్చేసింది, కిందంతా కూడా పర్ల్ అండ్ గ్రీన్.
ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 590. The next is this one, purple and moissanite. కంప్లీట్గా కుందన్ వర్క్ వచ్చేసి చాలా చాలా రాయల్గా ఉంది పెండెంట్. చూడగానే ఆ నీట్నెస్ అనేది ఇట్లా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి అన్నీ కూడా సీజెడ్ డ్రాప్స్ విత్ పర్ల్, రియల్ సీజెడ్స్ ఇవి పర్పుల్వి. మీకు చూడగానే క్వాలిటీ ఏంటి అనేది అర్థమైపోతుంది. అండ్ ఇందులో రూబీ వచ్చేసి కింద వచ్చేసి మళ్ళీ గ్రీన్ వచ్చేసింది. ఇవి కూడా సీజెడ్ బీడ్సే, పర్ల్ సీజెడ్స్, పర్ల్ అండ్ సీజెడ్స్. ఇక్కడేమో ఈ ఓవెల్ షేప్ వచ్చేసింది, ఇందులోనేమో రౌండ్ షేప్ వచ్చేసింది. బోత్ లుక్ వెరీ ఎలిగెంట్, ఇందులో ఏది బాగుంది అంటే చెప్పడానికి లేదు. అండ్ ఇక్కడ కూడా మీకు 4 mm పర్ల్ పడుతుంది ఈజీగా. ఆనెక్స్ అయితే ఒక 2 లైన్స్ కంఫర్టబుల్గా పడతాయి, 3 లైన్స్ అంటే కొంచెం కష్టం. సేమ్ దీనికి కూడా అలాగే వచ్చేస్తుంది, మరీ స్మాల్గా ఏం లేదండి, వేసేసుకోవచ్చు. ఈచ్ ప్రైస్ వచ్చేసి 890 రూపీస్ ఫర్ ద రూబీ ఆల్సో, ఫర్ ద పర్పుల్ ఆల్సో. ఓకే, the next is this is one more beautiful pendant. అవుటర్ అంతా కూడా పీకాక్స్ వచ్చేస్తాయి. గాడ్ మోటివ్ అయితే లేదు, పీకాక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దేర్. గ్రీన్లో పోటా స్టోన్ వచ్చేస్తుంది, పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్. వర్క్ అంతా ఎంబోజ్డ్గా వచ్చేస్తుంది. లుక్ వైజ్గానైతే చిన్న పెండెంట్ అయినా కూడా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. ఇలా ప్లెయిన్గా వేటికైనా వేసేసుకోవచ్చు మీరు. బీడ్స్ ఏ బీడ్స్కి వేసినా సెట్ అవుతుంది. గ్రీన్స్ అంటే గ్రీన్స్కే వేయాలని ఏం లేదండి, రూబీస్కి, బ్లాక్స్కి, పర్ల్స్కి అలా వేటికి సెట్ చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. 690 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next is this is the perfect diamond replica pendant. చాలా రాయల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది అన్నమాట. పిల్లలకి, టీనేజ్లో ఉన్న వాళ్ళకి, కాస్త మిడిల్ ఏజ్ వరకు ఓకే. అంటే పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా అంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. పెండెంట్ సైజ్ కొంచెం పెద్దగానే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4 ఫింగర్స్ దాటి ఇంకా కిందికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేసింది. లైట్ వెయిట్గా ఉంది. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు పర్ల్స్కైనా, గ్రీన్స్కైనా, బ్లాక్స్ లేదు అంటే ఇటాలియన్ చైన్స్కి వేసేసుకోండి, రోడియం పాలిషింగ్ అలాగా. వాటికైతే చాలా చక్కగా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా గ్రాండ్గా వచ్చాయి. 1 సింగిల్ పీస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. అంత బాగుంటుందన్నమాట. ఇంకా మళ్ళీ ఏ జ్యువెలరీ అక్కర్లేదు, సింగిల్గా చైన్ పెండెంట్ వేసేసి పెట్టేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ కూడా క్లిప్ మోడ్లో వచ్చేసాయి అండ్ మోర్ ఓవర్ లైట్ వెయిట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు విపరీతంగా వచ్చేసింది. స్టోన్ క్వాలిటీ వచ్చేసి చాలా హై ఫినిషింగ్ ఉంది. ఏడీ స్టోన్స్ ఇవన్నీ కూడా హ్యాపీగా మూవ్ అవ్వచ్చు అన్నమాట. అంటే రీప్లేస్ చేసుకోవచ్చు, ఎనీ అకేషన్కైనా దీన్ని పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంటుంది అనే సంశయం ఏమీ లేకుండా రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ ద పీపుల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్.